Hello guys, welcome to the review of the movie Daku Maharaj acted by Nandamuri Balakrishna garu. సో ఇంకా రివ్యూలోకి వెళ్ళే ముందు ఒకే ఒక విషయం ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకున్న ఫర్దర్ వీడియోస్ని అయితే మిస్ కాకుండా చూడగలరు. సో ఇంకా డాకు మహారాజ్ మూవీ గురించి చెప్పాలంటే మూవీ అయితే బాగానే ఉందని చెప్పొచ్చు. మనకైతే తెలిసిందే బాలకృష్ణ గారి మూవీస్ అట్లనే ఎప్పుడు సేమ్ అనిపిస్తుంది, సేమే ఉంటుంది. ఊరి జనాల్ని కాపాడదాం, పిల్లల్ని కాపాడదాం, అదే ఉంటుంది. నరకుడు అవే ఉంటాయి, డైలాగ్స్ అంతే అవే ఉంటాయి. కానీ కొత్తగా అనిపిస్తుంది, అదే ఉంటాయి కానీ కొత్తగా అనిపిస్తాయి. ఆ స్టైలు, ఆ డైలాగ్ డెలివరీ అవన్నీ బాగా అనిపిస్తాయి మనకి. సో దీంట్లో కూడా సేమ్ అట్లనే ఉంది కాబట్టి బాగానే అనిపించింది అని చెప్పొచ్చు. సో మన ప్రీవియస్ మూవీస్ ఏవో చూసుకున్న, వీరసింహారెడ్డి చూసుకున్న, ఇవన్నీ చూసుకున్నా కూడా ఇవన్నీ ఇంప్రూవ్డ్ వర్షన్ అని చెప్పొచ్చు. డాకు మహారాజ్ ఆల్మోస్ట్ ఆ లుక్స్ అవన్నీ వేరే ఉంటుంది, ఒక స్టోరీ ప్లాట్ అన్నీ వేరే ఉండొచ్చు. కానీ మనకి బాలయ్య గారు మూవీ అంటే అవన్నీ ఎక్స్పెక్టేషన్ ఉంటాయి మనకి. ఆ యాక్షన్ కావాలి, ఆ డైలాగ్ డెలివరీ కావాలి, మనకు ఆ మాస్ అన్నీ కావాలి. సో అవన్నీ ఉంది. ట్రైలర్లో అయితే మనకు ఫస్ట్ వచ్చిన దాంట్లో డైలాగ్స్ ఏమి చూపెట్టలే. మొన్న వచ్చిన ఫైనల్ ట్రైలర్లో కొద్దిగా అయితే చూపించాడు. సో మూవీలో కూడా ఉంది, ఎక్కువనే ఉంది, దాచారు. నాకు అప్పుడైతే అర్థమైంది కానీ దీంట్లో అయితే దాచారు కాబట్టి ఉన్నాయి డైలాగ్స్ అయితే ఉన్నాయి. సో అది మనకైతే మన వింటేజ్ బాలకృష్ణ గారు ఎప్పుడూ కనిపిస్తూ ఉంటారు. సో ఇంకా ఫర్దర్గా కూడా ఇంకా వేరే ఇంప్రూవ్డ్ వర్షన్లో వస్తానని మొన్న ప్రెస్ మీట్లో చెప్పారు కాబట్టి సో ఇంకా కొత్తగా ఎలా వస్తారో చూడాల్సి ఉంటుంది. మనం ఈ మూవీ గురించి చెప్పాలంటే మాత్రం బాగానే ఉంది. ఆ స్క్రీన్ ప్లే మనకి బాగా అనిపిస్తుంది. అక్కడ ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ హాఫ్ బ్రహ్మాండంగానే సాగింది, సెకండ్ హాఫ్ కూడా బాగానే ఉంది. క్లైమాక్స్ ఇంకొద్దిగా బెటర్ ఉండుండొచ్చేమో, కొద్దిగా ఉండుండొచ్చు. ఎందుకంటే ఫస్ట్ నుంచి అయ్యించుకుంటూ వచ్చారు. ఆల్మోస్ట్ చెప్పినట్లే అన్ని సీన్స్కి అయి ఉంటాయి, ప్రతి కొన్ని నిమిషాలకి అయ్యి వస్తూనే ఉంటుంది. అయ్యి వచ్చి ఏమవుతుందంటే సెకండ్ హాఫ్కి క్లైమాక్స్లో ఇంకొద్దిగా ఏమైనా అయ్యి తక్కువైన ఫీలింగ్ ఒకటి కల్పిస్తుంది అంతే. కానీ అదొకటి చూసుకుంటే బాగుంటుండే. అదర్ దాన్ దట్ ఇంకన్నీ బాగానే ఉందని చెప్పొచ్చు. సాంగ్స్ విషయానికి వస్తే దిబిడి బాగానే ఉంది. సాంగ్ అయితే బాగానే ఉంది, ఎంజాయ్మెంటే అందరికీ తెలిసిందే. సో ఇంకా దాంట్లో ప్రీవియస్ సాంగ్స్ కూడా అన్నీ బాగానే ఉన్నాయి. మెయిన్గా చెప్పాలంటే తమన్ గారి బీజిఎం గురించే పెద్దగా మాట్లాడాల్సి ఉంటుంది అనిపిస్తుంది, వినిపిస్తుంది. కొద్దిగా థియేటర్లో స్పీకర్లు పగిలిపోయాయని, మూవీ ఆపేశారని. సో అవన్నీ నడుస్తుంది, అంతే ఉంది. తమన్ గారి బీజిఎం మనకు తెలిసిందే కదా ఎట్లుంటుంది మనకి. ఆల్రెడీ వాళ్ళైతే చెప్పేశారు రిలీజ్ ఈవెంట్లో స్పీకర్లు రెడీ పెట్టుకోండి. సో ఇంప్రూవ్డ్ డాల్బీ అట్మాస్ వర్షన్స్ అయితే తీసుకురావాల్సి ఉంటాయి థియేటర్ వాళ్ళకి. సో ఇప్పుడు కూడా సినిమా చూస్తున్నట్టు కూడా అనిపిస్తుంది మనకైతే. ఏమైనా పగిలిపోతాయేమో, స్పీకర్లు పగిలికొట్టే అంత పని చేస్తారేమో అనుకున్నా కానీ ఏమి స్పీకర్లు ఏం పగలలేదు చూస్తున్నంతసేపు థియేటర్లో. వేరే చోట్ల అట్లా జరిగిందాయంట. సో పగిలికొట్టేసారు, ఆల్రెడీ చెప్పినట్టు పగిలికొట్టినంత పని అయింది స్పీకర్లని అది. సో ఇంకా ఇప్పుడే ఇట్లాంటి నెక్స్ట్ ఇంకా అఖండ 2 వస్తుంది. ఇంక దానికి ఇంకెన్ని స్పీకర్లు, ఇంకే వర్షన్ని తీసుకురావాలో ఏమో థియేటర్ వాళ్ళకి అర్థం కాలేని పరిస్థితి. సో స్పీకర్లకి ఎట్లాగో ఇన్సూరెన్స్ లేవు, ఇంకేం చేస్తారో ఏమో థియేటర్ వాళ్ళు. పెద్ద సమస్య వచ్చి పడింది. సో ఓకే, అప్పుడైతే చూద్దాం. సో ఇప్పుడు మాట్లాడుకుంటే డాకు మహారాజ్ వాజ్ ఫెంటాస్టిక్ అని చెప్పొచ్చు. ఆల్మోస్ట్ మన ప్రీవియస్ గేమ్ చేంజర్ కొద్దిగా డిసప్పాయింట్మెంట్ చేసింది కానీ డాకు మహారాజ్తో టాలీవుడ్ అయితే మాత్రం హ్యాపీ అయిపోయిందని చెప్పొచ్చు. నెక్స్ట్ సంక్రాంతికి వస్తున్నామని ఉంది. సో అది కూడా చూస్తే మనకు అర్థమవుతుంది, దాని రివ్యూ కూడా వస్తుంది. స్పీకింగ్ ఆఫ్ నో ఫర్ డాకు మహారాజ్ అయితే మాత్రం బాలయ్య గారి యాక్టింగ్ అయితే మాత్రం ఫెంటాస్టిక్. సో అక్కడ మనకి శ్రీనిధి గారు ఉన్నారు, వాళ్ళు కూడా ఉన్నంతసేపు బాగానే ఉంది. అక్కడ ఊర్వశి గారిది కొద్దిసేపు వస్తుంది, దాంతోడు దబిడి పాట కూడా వస్తుంది. కాబట్టి కొరియోగ్రఫీ మనకన్నీ మెజారిటీ ఆఫ్ ద పోర్షన్స్లో బాగానే అనిపిస్తుంది. ఆల్మోస్ట్ మనకి ఆ కాంట్రవర్సీ క్రిటిసైజ్ అయితే వచ్చింది దబిడికి. సో థియేటర్లు ఏమలా అనిపించలేదు కాబట్టి ఓకే.
నార్మలే. సో ఇంక ఫర్దర్గా బీజిఎం గురించే మాట్లాడాలి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఆ బీజిఎంఏ వస్తుంటుంది కాబట్టి ఇంకా అదే రావాలి అని కూడా మనం కోరుకుంటాం. ఎందుకంటే అది బాగుంది మనకి ఇన్నంతసేపు. ఎందుకంటే స్పీకర్లు ఆ బీజిఎం వచ్చినప్పుడు స్పీకర్లే ఏమైనా పగిలిపోతాయా ఏమో అని. యాక్షన్ సీన్స్ వచ్చినప్పుడు అన్నీ స్పీకర్లతోనే చూపు పగిలిపోతాయేమో అని. ఎందుకంటే రూమర్స్ వచ్చాయి కదా, ఎక్కడెక్కడ పగిలిపోయిందని వీడియోలన్నీ పెడుతున్నారు. ఇదిగోండి ఈ థియేటర్లో ఇట్లా పగిలిపోయినాయని. సో ఇంక ఏం పరిస్థితి అవుతుందో, మళ్ళీ మూవీ ఏమన్నా హాఫ్కి ఏమైనా ఆగిపోతుందో ఏమో అనుకున్నాం, కానీ అలాంటి ఏం కాలేదు కాబట్టి సో ఈసారి అయితే బతికిపోయారని చెప్పొచ్చు థియేటర్ వాళ్ళు. సో ఇంకా ఇంప్రూవ్డ్ డాల్బీ అట్మాస్ అయితే తీసుకొని రావాల్సి ఉంటుంది. అది వచ్చిన పరిస్థితి. ఇంకా డాకు మహారాజ్ మూవీస్ ఏదైనా నెగిటివ్స్ ఉందంటే అది కొద్దిగా క్లైమాక్స్ చూసుకుంటే బాగుంటాయి. అదర్ దాన్ దట్ ఇంక స్క్రీన్ ప్లే మాత్రం బాగానే ఫెంటాస్టిక్గా సాగింది. బాబీ కొల్లి గారు అయితే మాత్రం బాలయ్య గారిని ప్రాపర్గా యూజ్ చేసుకున్నారని చెప్పొచ్చు. వాళ్ళకి ఎలాంటి డైలాగ్ డెలివరీ, ఎలాంటి యాక్షన్ సీన్స్, నరకడాలు అవన్నీ, ఆ లుక్స్ ఇంప్రూవ్డ్ వర్షన్ వచ్చింది. సూపర్గా మనకైతే ఫెంటాస్టిక్ ఐ ఫీస్ట్ అనిపించింది డాకు మహారాజ్. సో అది. సో ఇంక ఈ మూవీకి జనరల్ రేటింగ్ ప్రకారం వీ కెన్ బి అప్ టు 4.3 ఇవ్వచ్చు. సో కొద్దిగా క్లైమాక్స్ కొద్దిగా వస్తూ కొద్దిగా డౌన్ అయిన ఫీలింగ్ అదొకటి ఇస్తే, ఇంక సాంగ్స్ ఏవో కొన్ని ఒక 2 అయితే బాగా అనిపించింది. సో ఇంక ఎక్కువ పెట్టు దానికి కూడా ఏందంత ప్లేస్ లేదు కానీ. సో ఓకే, దాని గురించి ఇంత అయితే వచ్చింది రేటింగ్. సో ఇంకన్నీ మిగతావన్నీ బాలయ్య బాబు గారే. సో ఇంక అంతే గాయస్, దిస్ ద వీడియో ఆఫ్ ద రివ్యూ ఆఫ్ ద మూవీ డాకు మహారాజ్. సో ఇంక నా ఫర్దర్ వీడియోస్ అయితే వస్తుంటాయి, దానికి ఏమైతే క్యాచ్అప్ కొట్టాల్సి ఉంటుంది. సో మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ అండ్ జై బాలయ్య.